హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ స్టార్ బ్యాటర్ అంబట్ రాయుడు మాత్రం అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముంబై జట్టుని విడిచి చెన్నై జట్టుకి వెళ్ళాలని అయితే సూచించడం జరిగింది. రాయుడు వచ్చేసరికి ఇవే కాక ఇంకిన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వీటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ 17 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభంగానుంది. అందులో భాగంగానే అన్ని జట్టులు ఇప్పటికే ప్రాక్టీస్లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేయడం కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే తొలి మ్యాచ్ వచ్చేసరికి డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ అయితే జరగనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే జరగనుంది. తొలి మ్యాచ్లో మరి ఏ జట్టు గెలుస్తుంది అనేది అయితే తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పైన అంబట్ రాయుడు మాత్రం అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ముంబై ఇండియన్స్ ప్రజెంట్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా నియమించడంతో రోహిత్ శర్మ మాత్రం అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రజెంట్ మన రోహిత్ శర్మ వచ్చేసరికి ఐపీఎల్ 2024 మొత్తానికి దూరం అవుతున్నట్లయితే సమాచారం గట్టిగానే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎల్ ఆడతాడా లేదా అనే సందిగ్ధం నెలకొనిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలోనే చెన్నై స్టార్ క్రికెటర్ అంబట్ రాయుడు మాత్రమైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంబట్ రాయుడు వచ్చేసరికి 2025 వచ్చేసరికి మెగా వేలం జరగనుంది. మెగా వేలంలో ముందుకైతే మన రోహిత్ శర్మ మాత్రమైతే చెన్నై జట్టుకి వెళ్ళాలని సూచించడం జరిగింది. ప్రజెంట్ అయితే చెన్నై జట్టు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రమైతే ఈ సీజన్కే లాస్ట్ అని తెలుస్తున్న సమాచారం. వచ్చే సీజన్కి చెన్నై జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ వహించాలని నేనైతే రాయుడు గారు మాత్రమైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలా ఎందుకు చెప్పినో గల కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మెగా ఆక్షన్ ముందు కేవలం 3 లేదా 4 ప్లేయర్లనే జట్టుతోనే ఉంటారు. మిగతా ప్లేయర్లందరూ రిలీజ్ చేస్తారు. అలా చూసుకుంటే ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమైతే జస్ప్రీత్ బుమ్రాను, హార్దిక్ పాండ్యాను, సూర్యకుమార్ యాదవ్ను మాత్రమే ఉంచుకోగలుగుతుంది. రోహిత్ శర్మను ఎలాగో ఖచ్చితంగా రిలీజ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 2025 మెగా ఆక్షన్ ముందైతే ఒకవేళ అలా రిలీజ్ చేస్తే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ జట్టులోకి వెళ్ళాలని మన అంబట్ రాయుడు మాత్రమైతే సూచించడం జరిగింది. చెన్నై జట్టుకు వెళ్ళిన చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే ఖచ్చితంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని కూడా రాయుడు గారు మాత్రమైతే చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది జరిగితే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మరో 6 ఏళ్ల పాటు కెప్టెన్సీ బాధనైతే తప్పుకుంటుంది. ఎందుకంటే ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెన్నై జట్టు మహేంద్ర సింగ్ ధోనినే కొనసాగించారు. మధ్యలో ఒక్కసారి మాత్రమే రవీంద్ర జడేజాను ప్రయోగాత్మకంగాను ఉపయోగించడం జరిగింది. ఆ సీజన్లో మాత్రం అయితే చెన్నై దారుణంగా విఫలం అవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మహేంద్ర సింగ్ ధోనిని కొనసాగించారు. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని 2025 వరకు రిటైర్మెంట్ అయితే మాత్రమైతే రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసిన అనుకో మరో 5-6 సంవత్సరాల వరకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంటుంది చెన్నై సూపర్ కింగ్ జట్టుకు మాత్రమైతే. ఐపీఎల్ 2025లో మెగా ఆక్షన్ ముందు ఏ విధంగా జరుగుతుందో అయితే చూడాలి. ఇలా జరుగుతా మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఇలా జరుగుతుందా లేదా అని అయితే వెయిట్ చేయాలి. ఓవరాల్గా అంబట్ రాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యలు నిజం కావాలని అయితే చెన్నై ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి చూద్దాం నిజం అవుతాయా కాదా అనేది మాత్రమైతే. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.